మీరు పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిస్మము తీసుకుంటే పరిశుద్ధాత్మ అను వరము చేత మీరు నింపబడతారు అంటున్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనకు అంటున్నాడు. ఒకటి, నువ్వు చావాలి. రెండవది, పరిశుద్ధాత్మ అను వరమును నీవు పొందుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రెండు ఏకకాలములో జరగాలి. నీకు జరుగుతుందా? నీళ్ళల్లో మునగటానికి పిలిస్తే పరిగెడుతున్నారండి జనాలు. గబగబా వెళ్ళిపోతున్నారు. నీళ్ళల్లో నేను కూడా మునుగుతా. దేనికి మునుగుతావు? నీళ్ళల్లో మునిగినంత మాత్రము చేత నీవు పరలోక రాజ్యమునకు చేర్చబడవు. ప్రియ సోదరుడా, సోదరి, పరిశుద్ధాత్మను వరమును పొందినప్పుడే అది సాధ్యము. అది పొందుకోవడానికి కొన్ని విషయాలు కూడా నేను మీకు ఈ వాక్యములో ముందుకు తీసుకొని వెళ్తాను. నీళ్ళల్లో మునుగుతాను అని వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలో